హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ అయిపోవటానికి రెడీగా ఉంది. విన్నర్ పోరు ఉత్కంఠితంగా ఉంది. సో అట్ ద సేమ్ టైం టాప్ 5లో ఎవరు ఉండొచ్చు అనేది కూడా కొంచెం పరిశీలకులకి, చూసే వ్యూయర్స్కి, అందరికీ కొంచెం వ్యూయర్స్కి అండ్ రివ్యూయర్స్కి అండ్ ఇన్స్టా పేజ్ అడ్మిన్స్కి కొంచెం కష్టంగా మారింది అంటే కొంత ఆశ్చర్యమేం కాదు. దానికి రీజన్ ఏంటి, ఎలా వెళ్తుంది గేమ్, ఇవన్నీ మాట్లాడుకుందాం. దీంట్లో మెయిన్ టాప్ 5 పొజిషన్ కోసం మాట్లాడుకుందాం. మీరు చేయాల్సిందల్లా ఏంటంటే ఒక లైక్ కొట్టి వీడియోని స్టార్ట్ చేయండి. ఎస్. సో ఈరోజు రీతు గారు బయటికి వెళ్ళిపోవడంతో ఇంకా 7 ఉంటారు. సో దానికంటే ముందు ఒక లైక్ అయితే కొట్టండి, ఒక లైక్ కొట్టి స్టార్ట్ చేయండి. సో రీతు బయటికి వెళ్ళేటప్పుడు కొంచెం చాలా ఎమోషనల్ అయ్యారంట. ఎంత ఎమోషనల్ అంటే హౌస్ అంతా, అంటే లాస్ట్లో సంజన అండ్ రీతుని పెట్టినప్పుడు అందరి దృష్టి సంజన వెళ్ళిపోద్దని అన్నట్టు ఎక్స్పెక్టేషన్ అంటే ఇంట్లో. నేను అందుకే మీకు నిన్న తనూజ మాటల్లోని ఆంతర్యం కూడా ఒకటి చెప్పాను. ఎందుకంటే ఇంకా రేపు నుంచి ఎవరు ఉంటారో ఎవరు వెళ్తారో అని చెప్తా, సంజన గారికి, సుమన్ గారికి, భరణి గారికి ఈ ఇంట్లో తప్పులు ఏమైనా చేసింటే సారీ అని అంటది. మిగిలిన నలుగురు నాకు కొంచెం క్లోజే కదా అన్నట్టు అంటది. అంటే వాళ్ళకి థ్యాంక్ యూ, సారీలు చెప్పాల్సిన అవసరం లేదు అని. సో నాకు మోర్ దాన్ ఆ బాండింగ్ గురించి చెప్పడం కంటే వీళ్ళలో ఒకరు వెళ్ళొచ్చు అన్నదే కనపడింది. మీలో కూడా చాలామంది యాక్సెప్ట్ చేశారు ఎస్ అని. యా, అయితే ఇక్కడ ఆ అంచనాలన్నీ మించి భరణి వెళ్ళటంలా, సుమన్ వెళ్ళటంలా, సంజన గారు వెళ్ళటంలా. సంజన గారికి ఏమో విపరీతంగా కలిసి వచ్చిన ఎపిసోడ్. ఎందుకంటే అంత పెద్ద, అంటే సంజన మాటల్ని చాలామంది ఆమె ఏమన్నా బూతులు ఆడిందా, ఏం ఆడింది, ఆమె చూసిందే చెప్పింది అన్నట్టే రిసీవ్ చేసుకున్నారు. అంటే చాలా పాజిటివ్గా వెళ్ళింది. అసలు యాక్చువల్గా ఒక రకంగా నెగిటివ్ టర్న్అవుట్ అయితే సంజన గారికి చాలా నెగిటివ్ ఎపిసోడ్ అయ్యేది అది. సో నేనైతే నెగిటివ్ అనుకున్నా. ఆ సీన్ జరిగిన ఆ నైట్ అనుకుంటా నేను సంజన గారి గేమ్ నుంచి అవుట్ అని కూడా పెట్టే తమ్నైల్. అంతలాగానే వెళ్ళిద్దేమో. ఉద్దేశాలు ఏమైనా నేషనల్ టెలివిజన్ ప్లాట్ఫామ్ మీద అలాంటి అంటే తీసుకోలేరేమో అనుకున్నా. బట్ సంజనాని బ్లెస్ చేశారు ఈ విషయంలో. ఈ విషయంలో కొంచెం ఆమె కలిసి వచ్చిన విషయం మోర్ ఓవర్ ఏంటంటే, ఆమెకి లాస్ట్ వీక్స్ కొంచెం గేమ్స్ రాకుండా, ఆమె ఇమ్ముతో ఓడిపోయిన ఆటలో కూడా కొంచెం ఇమ్ము వైపు కూడా ఫౌల్ ఉండటం. అసలు ఫౌల్ ఉండటం పక్కన పెట్టండి, ఇమ్ము సెలక్షన్ ఇట్ సెల్ఫ్, ఇమ్ము సంజనాన్ని సెలక్షన్ చేసుకునేది కూడా కొంచెం ఇది అవటం, ఇవన్నీ ఆమె కలిసి వచ్చిన అంశాలు. ఓకే, అవి సంజన గారికి కలిసి వచ్చిన అంశాలు. ఇంకా భరణి గారు అనుకో, భరణి గారు గేమ్స్ ఆడటం, సో ఆయన చెప్పినట్టు డిమాండ్ మీద విన్ అవటం. సో ఆయన విషయంలో మిగిలిన వాళ్ళందరూ, అంటే ఇంట్లో వాళ్ళందరూ ఆయన కేంద్రంగానే ప్లాన్ వేయటం. మెయిన్ భరణి గారికి కలిసి వచ్చింది ఇది. అంటే అక్కడ ఎవరు టాప్ ప్లేయర్లు ఇద్దరు కలిసి, ఎవరు కళ్యాణ్ అండ్ ఇమ్ము కలిసి భరణిని ఎలా తీయాలనే దాని మీదే చర్చలు ఉంటాయి మ్యాక్సిమం. రీతుని ఎలా సేవ్ చేయాలి అంటే, ఇప్పుడు అక్కడ లాస్ట్లో 9 మిగిలినప్పుడు ఫస్ట్ భరణిని తీసేద్దాం, మన ముగ్గురులో రీతుని తీసేద్దాం, తర్వాత మన ఇద్దరు ఎవరికి వచ్చినా ఒకటే. ఇది వాళ్ళ ఆర్డర్, ఈ ప్రయారిటీ ఆర్డర్. సో ఆ ప్రయారిటీ ఆర్డర్లో భరణి గారు ముందుంటాం. సో భరణి గారిని తీయడానికి వాళ్ళు వేసిన ఎత్తులు చిత్తులు ఇవన్నీ, అంటే ఇప్పుడు అక్కడ కూర్చున్న ఆడియన్స్లో ఒక ఆమె చెప్పి చూసారా, రీతు అండ్ కళ్యాణ్, రీతు అండ్ ఇమ్మాన్యుల్ చాలా ప్లాన్స్ చేశారు ఆయన తీయటానికి అని. సో అట్లా ఫీల్ అయ్యారు చాలామంది. దానికి తోడు మరోరు ఆయన ఆడటం, ఆయన టికెట్ 2-5 కోసం అంత కష్టపడుతుంటే ఈ ట్రయాంగిల్ అనే విషయంలో ఆఫ్ సపోర్ట్. ట్రయాంగిల్, ఈ రెక్టాంగిల్లో ఫుల్ ఆన్ వన్ సైడ్ అయితే లేదు. బయట నేను అన్నీ గమనిస్తూనే ఉన్నాను సోషల్ మీడియా. కొంతమంది అటు సపోర్టు, కొంతమంది ఇటు సపోర్ట్ ఉన్నారు. ఓవరాల్గా భరణి గారికి కూడా కలిసి వచ్చి చాలా ఓట్లు అయితే పడ్డాయి. ఓకేనా. సో ఇక్కడ నెక్స్ట్ సుమన్కి ఎలా కలిసి వచ్చిందంటే, సుమన్ సూపర్ అసలు. అంటే సుమన్కి ఆయనకున్న ఓట్ బ్యాంక్తో పాటు చాలా ఒక మెయిన్ పాయింట్ చెప్తాను. అంటే బటర్ఫ్లై థియరీ ఎలా వర్కౌట్ అయిందో చెప్తాను చూడండి. గొడవైంది రీతుకి భరణికి, గొడవైంది రీతుకి భరణి అయితే మధ్యలో భరణి గారు ఏం చేశారు, కళ్యాణ్ టాపిక్ తెచ్చారు. కళ్యాణ్ టాపిక్ తెచ్చి కళ్యాణ్తో బయటికి దిగాడు. కళ్యాణ్ ఫ్యాన్స్ కోపం వచ్చింది. కళ్యాణ్ ఫ్యాన్స్ ఏం చేశారు, భరణి గారిని ఎలా అయినా పంపించాలని సుమన్కి వేశారు. ఇక్కడ సుమన్కి అదృష్టం ఏ రేంజ్లో ఉందంటే, ఉన్న అన్ని పోల్స్లో సుమన్ పేరు లాస్ట్ ఉండేది. సో సుమన్ కానీ పైకి తీసుకొస్తే అట్లీస్ట్ భరణి వెళ్ళిపోతాడు కదా. ఎందుకంటే భరణి కానీ, సంజనకు కానీ, రీతుకు కానీ, సుమన్కి కానీ అన్ని ఓట్లు లేవనేది వాళ్ళ అభిప్రాయం. సో సుమన్ ఆల్రెడీ కింద ఉన్నాడు. సుమన్ కింద ఉన్నప్పుడు కళ్యాణ్ ఫ్యాన్స్ ఏం చేశారు, భరణిని పంపాలని సుమన్కి వేశారు. ఒక్కరోజు 1.5 డేనో జరిగింది ఇది. ఇనీషియల్ 2-3 డేస్ భయంకరంగా పట్టి సుమన్కి. ఆయన ఆడిన ఆట, తనూజాతో ఆ తీరు ఎక్సలెంట్, ఇంతవరకు ఆడకపోయినా ఈ గేమ్లో సూపర్ అల్లాడిచ్చాడు అని రివ్యూస్ అని పాజిటివ్కి వెళ్ళి అది కలిసి వచ్చింది. లాస్ట్లోనేమో ఇది కూడా, అంటే గ్రహాలు అనుకూలించి సుమన్ని ముందుకు దోశాయి. సో ఇట్లా సుమన్ సేవ్ అయిపోయాడు. అల్టిమేట్గా రీతు ఎలిమినేట్ అయింది. సో జస్ట్ మీకు అండర్స్టాండ్ కావడానికి ఇది చెప్పా. సో ఈ పొజిషన్లో ఇక్కడ రీతు ఇప్పుడు ఎలిమినేట్ అయిపోయాక టాప్ 5లో 7 ఉంటారు. ఇంకా 7 నుంచి టాప్ 5 కావాలి.
టాప్ 6 పెడితే ఏంటంటే ఈ వారం ఒక ఎలిమినేషన్ జరిగింది, లాస్ట్ వీక్ టాప్ 6ని పెట్టి మిడ్ వీక్ ఒకరిని చేసేస్తారు, చివరికి టాప్ 5 స్టేజ్ మీద కనిపిస్తారు. అది అయితే ఇక్కడ అసలు టాప్ 5లో ఎన్ని స్థానాలు కన్ఫర్మ్ అయినాయి? కళ్యాణ్ స్థానం కన్ఫర్మ్, తనూజ స్థానం కన్ఫర్మ్, ఇమ్మాన్యుల్ స్థానం కన్ఫర్మ్. కన్ఫర్మ్డ్గా చెప్పాల్సి ఉంటే ఈ మూడే. ఎవరి ఫ్యాన్స్ వాళ్ళకి డబ్బు కొట్టుకుంటారు, ఎవరి ఫ్యాన్స్ వాళ్ళు సూపర్ అది ఇదని. 1 సెకండ్. సో ఎవరి ఫ్యాన్స్ వాళ్ళు, సంజన ఫ్యాన్స్ సంజన గ్యారంటీ ఉంటుంది అంటారు, భరణి ఫ్యాన్స్ భరణి గ్యారంటీ ఉంటుంది అంటారు, సుమన్ ఫ్యాన్స్ సుమన్ గ్యారంటీ ఉంటా అంటారు, డెమాన్ ఫ్యాన్స్ డెమాన్ గ్యారంటీ ఉంటారు అనుకుంటారు. ఇక్కడ నన్ను అడిగితే సో కళ్యాణ్ తనూజ ఇమ్మాన్యుల్ తర్వాత 4th ప్లేస్లో భరణి గారు. అంటే అది 4th అయిద్దో 5th అయిద్దో తెలియదు, పొజిషన్ చెప్తాను నేను. టాప్ 5లో భరణి గారు ఉంటారబ్బా. ఆయన గేము ప్లస్ అవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా ఆయన కొంచెం గట్టిగానే ఆడేటట్టున్నాడు. సో ఇంట్లో డిమాండ్కి పోటీ ఇచ్చే ఆటలు ఇంకా గట్టిగా ఆడటానికి ఏముంది ఆ 2 వారాలు అంటే, ఈ 2 వారాలు ఏదైనా పెట్టినా కానీ సో భరణి గారు ఆడతారేమో అనిపిస్తుంది. కొంచెం ఆర్గ్యుమెంట్స్ కూడా పెంచాడు. ఇది ఇట్లాగా సేఫ్ అయితే లేడు భరణి. ఒకందుకు మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే సేఫ్ లేడు. ఆయనకి తప్పు అనిపించినప్పుడు తప్పు పైన పెడుతున్నాడు, ఒప్పు అనిపించినప్పుడు ఒప్పు అని చెప్తున్నాడు. పాత భరణి అయితే కాదు, కొంచెం మారాడు. భరణి 2.2 అయితే కొంచెం అర్థం చేసుకొని లోపలికి వచ్చాక, అంటే గేమ్ అంతా తెలిసి ఉంటుంది కదా బయటికి వెళ్ళాక ఎవరేంటి అనేది. సో అది కూడా ప్లస్ పాయింటే కదా. సో అక్కడ ఏమైతేనే భరణి గారు టాప్ 5లో ఉంటారబ్బా. నా యాజ్ పర్ మై అనాలిసిస్. ఇంకా ఎలాగూ ఎటు తిరిగి తేల్చుకోవాల్సి వస్తే సంజన, సుమన్ అండ్ డిమాండ్ ఇలా ముగ్గురు టాప్ 5లో ఒక ప్లేస్ కోసం కొట్టుకుంటున్నారు. ఓకేనా. సుమన్ గారిది ఒక విచిత్రమైన పోకడ. అంటే అసలు అంటే మోస్ట్ అంటే ఒక మిరాకిల్ ఆఫ్ ది సీజన్ ఏదైనా ఉందంటే సుమనే. ఆయన ఆడలేదని అన్నాం అనుకో, ఆయన ఫ్యాన్స్ అంటారు ఆట కాదురా అది పర్సనాలిటీ షోరా, ఆయనలాగా ఆయన ఉన్నారా బుద్ధి లేనుడా అని తిడుతున్నారు. సరే ఆట ఏమన్నా మిగిలినంత కనబడుతుందంటే ఆట అయితే లేదు. నామినేషన్ పాయింట్స్ కోసం వెతుక్కుంటున్నాడు, ఎవరిని ఏదైనా అనాలన్నా భయపడుతున్నాడు. సో ఏంటో ఇంకా అంతే. లాస్ట్ వీక్ బాగా ఆడాడు. అయితే సుమన్కి మీరు నమ్ముతారో నమ్మరో ఈ వారం తనూజ తర్వాత మిస్డ్ కాల్స్లో భరణి ఉన్నారంట, భరణి తర్వాత సుమన్ ఉన్నారంట మిస్డ్ కాల్స్లో. మీరు నమ్ముతారు ఈ విషయం? నేను షాక్ ఈ విషయం తెలిసాక. ఇక్కడ ఎలా అవుతుందంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఈ హాట్‌స్టార్ ఓట్లు ఎలా ఉంటాయంటే ఓన్లీ వెబ్ రిలేటెడ్ చూస్తా, వెబ్సైట్స్ చూస్తూ ఉండే వాళ్ళకి, రెగ్యులర్ స్టార్ మా ఫ్యామిలీస్ వీళ్ళందరూ ఏంటంటే ఈ హాట్‌స్టార్ లాగానే వెళ్ళరు. ఇంకోటి ఏంటంటే తెలుసుగా ఎన్నాళ్ళ నుంచో మాట్లాడుకున్న టాపిక్కే బద్ధకం. ఈ బద్ధకం అనే టాపిక్ మనిషిని సో కొన్ని పనులు చేయనీయదు. సో ఇప్పుడు హాట్‌స్టార్లో ఓటేయాలంటే ఫోన్ తీసుకోవాలా, చదువు కానీ కొంచెం తక్కువైతే వేరే వాళ్ళు హెల్ప్ తీసుకోవాలా, హెల్ప్ తీసుకొని అరే అది లాగినవురా, ఆ బొమ్మలు చూపిరా, ఏం కేయిరా ఓటు, ఇంత చెప్పాలా, ఇంత కథ, ఇంత కమామీషు కష్టం. అదే మిస్డ్ కాల్ అనుకో ఏం చేస్తారు, మిస్డ్ కాల్స్ అందరూ సేవ్ చేసుకుంటారు. అరే అభయ ఇట్లా నువ్వు ఆ సంజనాది సేవ్ చేయ్యా, ఆ సుమంది సేవ్ చేయ్యా, ఆ భరణి సేవ్ చేయ్యా, డిమాండ్ పోన్ కుర్రాడు బాగా ఆడుతుండే ఆయన సేవ్ చేయ్యా అని ఏం చేస్తారు, ఆ పేరుని సేవ్ చేసుకుంటారు. సేవ్ చేసుకొని వారం వచ్చినప్పుడల్లా దానికి రింగ్ ఇస్తారు అంతే. రింగ్ అయిందా లేదా అంటే చాలా ఈజీ మిస్డ్ కాల్ ఓటింగ్ వేయటం. సో ఆ ఈజీనెస్ వల్ల ఏంటంటే మిస్డ్ కాల్స్ ఓటింగ్ కన్సిడర్ చేయరు. ఇక్కడ వెబ్ పోల్, హాట్‌స్టార్ పోల్ ఇదైనా సరే ఇది చూపించేది ఒకటి, మిస్డ్ కాల్స్ చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. అందుకే రిజల్ట్స్ మారుతాయి ఒక్కోసారి. ఆ రిజల్ట్స్లో సుమన్కి ఎక్కువ ఉన్నాయంట. ఇక్కడ చూడండి. సో సుమన్ టాప్ 5లో ఉంటాడు. ఆయన పెర్ఫార్మెన్స్ని బట్టి, షో యొక్క దీన్ని బట్టి, బిగ్ బాస్ యొక్క ఆప్షన్ అయితే సుమన్ ఉండడు అనుకుంటున్నాను నేను. సో ఓటింగ్తో పాటు బిగ్ బాస్ ఆప్షన్, బిగ్ బాస్ బ్లెస్సింగ్స్ కూడా కావాలి. ఆయన ఏదేం చేయగలడు. సో ఆయన ఉండడు అనుకుంటున్నా. తర్వాత ఇంకా అంటే ఈ ఉన్న 3 ఆప్షన్లో కూడా ఒకటి పక్కన పెడుతున్నా. అంటే టాప్ 5లో ఉండడు అంటున్నా నేను. ఓకేనా. ఒకవేళ టాప్ 6లో ఉండి లాస్ట్ 6th పొజిషన్ ఇచ్చి ఏమైనా చేస్తాడేమో కానీ టాప్ 5లో ఉండడు అనుకుంటున్నా. ఆ తర్వాత ఎవరు ఇంకిద్దరు మిగిలారు, డిమాండ్ అండ్ సంజన. ఎందుకని నేను భరణి గారిని ఆల్రెడీ పెట్టా ఒక ప్లేస్లో. ఇక డిమాండ్ అండ్ సంజనాలో గేమ్ పరంగా మామూలుగా నీకు ఫిజికల్ గేమ్ పరంగా చూస్తే డిమాండ్ తోపు. కానీ ప్రజెన్స్ ఏదైతే ఉందో సంజన ప్రజెన్స్ని అందరూ ఎంజాయ్ చేస్తున్నారబ్బా. ఇది మాత్రం ఎక్సలెంట్. అంటే ఆమె ఎలా ఆడినా, ఆమె ఏమన్నా ఆమె కోసం యాక్సెప్ట్ చేసి షో చూసేవాళ్ళు ఉన్నారంటే మీరు నమ్ముతారా? అటువంటి ఫ్యాన్స్ ఆమె సొంతం. అంటే స్టార్టింగ్ నుంచి కూడా ఆమె గేము అంటే సంజన ఇప్పుడు సడన్గా ఒక వీక్ వెళ్ళిందంటే ఏదో ఒక వెల్త్ కనిపిస్తుందిరా మనకి అన్నట్టు ఫీల్ అవుతారు చాలామంది. అంటే నాటే సంజన ఫ్యాన్స్, ఈవెన్ రెగ్యులర్ బిగ్ బాస్ లవర్స్ కూడా రే ఏందిరా హౌస్లో సంజన లేదా, అంత లైవ్లీహుడ్ ఉంటుంది సంజన యొక్క ప్రెజెన్స్. సో దానికి తోడు చాలా జెన్యూన్గా ఉంది. సో ఏదన్నా అబద్ధాలు ఆడినా నేను చెప్పింది చూసావా, చాలా బాగా చెప్పింది. అంటే ఒక్కోసారి నేను టెంపర్ లూజ్ అయ్యాను, ఒక్కోసారి మాటలు జారాను, ఒక్కోసారి చాలా చేశాను. బట్ ఇవన్నీ నేను ఇక్కడే చేస్తానంటే బయట కూడా చేసినా దానికి మళ్ళా తెలుసుకున్నా, సారీ చెప్పా. సో అట్లా వెళ్ళింది నా జర్నీ అనేది ఖచ్చితంగా. కానీ ఇన్ని చేసిన అబద్ధమైతే ఆల్లా.
ఒకరిని ముంచడానికి ఎప్పుడు అబద్ధాలు అయితే అల్లా అన్నట్టు చెప్పింది. చాలా బాగా ఆకట్టుకుంది. సో ఇక్కడ సంజన అండ్ డిమాండ్లో ఇక్కడ ఒకటి కామనర్స్లో ఒకరిని ఆల్రెడీ టాప్లో ఉంటున్నాడు కాబట్టి ఇంకో కామనర్ని తోద్దాము, మనం పెట్టిన అగ్ని పరీక్ష వల్ల అట్లీస్ట్ ఇద్దరిని పెడదాము అనుకుంటే డిమాండ్ వెళ్ళిపోతాడు. ఓకేనా, డిమాండ్ వెళ్ళిపోతాడు. లేదు, షోకి ఇంత క్రేజ్ తెచ్చి షోకి ఇంత అంటే మనం అసలు షో అతలాకుతలమైన అసలు ఇనీషియల్ వీక్స్లో ఏముందండి, షో నిలబెట్టిందే సంజన ఇనీషియల్ వీక్స్లో. సో షో పడిపోతున్న ప్రతిసారి టీఆర్పీలు వచ్చింది. అంతెందుకు నిన్న కూడా ఆమె డెసిరేగా ఇంత గొడవ కారణం. చూడండి, ఇంట్లో ఒక పెద్ద గొడవ వచ్చినా, ఒక పెద్ద రప్చర్ జరిగినా, ఇప్పుడు నిన్నేంది ఈ వీక్ సంచాలక గొడవ, ఆమె ఇచ్చిన తీర్పు వల్ల అందరికి బీపీలు వచ్చి అందరూ కొట్టుకొని ఆ 2 రోజులు అల్లాడిచ్చాడు బిగ్ బాస్ టీఆర్పీ. అంతకుముందు రీతు నాన్న మాటల గొడవ, అంతకుముందు ఇంకో గొడవ. ఇక్కడ ప్రతిసారి తెలుసో తెలియకో సంజన యొక్క ప్రాముఖ్యత ఉన్న ప్రతిసారి బిగ్ బాస్ టీఆర్పీని కొలగొట్టాడు. సో ఇటువంటి సమయంలో ఓట్లు కూడా బాగా పడుతున్నాయి, ఆమెకి ఓట్లు కూడా బాగా పడుతున్నాయి. డిమాండ్ ఏంటంటే విన్నింగ్ రేస్ అంటున్నారు, కానీ డిమాండ్కి ఓటింగ్ లేదండి. నేను చెప్తే మీరు నమ్మరు. ఓకే, డిమాండ్కు నార్మల్ ఓటింగే ఉంది. ఓటింగ్ లేదా అంటే, ఓటింగ్ లేకపోతే ఎలా సేపంటే ఉంది, అంత ఎక్కువ లేదు. ఒక వారం ఏదేం జరగచ్చు. డిమాండ్, సంజన, భరణి, సుమన్ వీళ్ళందరూ 1.5-2% తేడాతో కొట్టుకుంటున్న వాళ్ళే. అది నేను చెప్పాలన్న ఉద్దేశం. ఇటువంటిప్పుడు బిగ్ బాస్ బ్లెస్సింగ్సే మెయిన్ ఇంపార్టెంట్. సో ఇటువంటి విషయంలో either సంజన ఆర్ డిమాండ్లో సో ఒకరుండే అవకాశం ఉంది టాప్ 5లో. కామనర్ని ఉంచాలనుకుంటే డిమాండ్ ఉంచుతాడబ్బా. షోకి ఇంతవన్నీ తెచ్చి షోని నిలబెట్టింది. ఇంకొకసారి ఎవరైనా ఫేమస్ పర్సనాలిటీస్, ఫేమస్ సెలబ్రిటీస్ సో మనం కూడా ఆడి మనం గెలవచ్చు అనుకుంటే ఆమె దావచ్చు. అదే ఇంకొంచెం చెప్పే కదా, యంగ్స్టర్స్ ఒక ఇది, సీనియర్స్ కూడా, అంటే సీనియర్స్ కూడా ఉత్సాహం నింపే విధంగా. యంగ్స్టర్స్ ఆల్రెడీ 3 ఉన్నారు. ఈసారి టాప్ 5లో సీనియర్స్ని కూడా 2 చేరిస్తే, భరణితో పాటు సంజన గారిని కూడా చేరిస్తే కొంచెం బాగుంటుంది అనుకుంటే సంజనాని పెడతాడు. లేకపోతే లేదు కామనర్స్కి ఇంపార్టెన్స్ ఇద్దాము, ఇది మనం ఫస్ట్ అనుకున్న ఫార్మాట్ కదా అగ్ని పరీక్ష. సో ఆల్రెడీ ఒకరున్న రెండో వాళ్ళు కూడా టాప్ 5లో పెడితే ఎక్కువ మంది రావడానికి ఎందుకు చూపిస్తారనుకుంటే డిమాండ్ పెట్టి టాప్ 6లో సంజనాని తోసేస్తారు. లేకపోతే సంజనాని టాప్ 5లో పెట్టి డిమాండ్ని టాప్ 6లో తోసేస్తారు, అంతే. ఓకే, ఇది నేను అనుకుంటుంది. సో నా అనాలిసిస్ తప్పవచ్చు, ఏదైనా జరగచ్చు. బట్ వీటన్నిటికీ భిన్నంగా ఇంకొంచెం ఏం జరిగిద్దంటే, మీ ఓట్లు అనాలిసిస్ కాదు, అందరినీ మార్చగలవు. ఇప్పుడు ఈ 1.51% తేడా ఉన్నదని మీరు ఓట్లు గుద్దితే అసలు ఇంకా బిగ్ బాస్ కూడా బిగ్ బాస్ ఎప్పుడు ఆలోచిస్తాడు, లాస్ట్లో కొంచెం పర్సెంటేజ్ తేడా ఉన్నప్పుడు వాళ్ళిద్దరిలో ఎవరిని తీయాలని ఆలోచిస్తాడు. ఓట్లు కానీ ఎక్కువ పడితే ఖచ్చితంగా బిగ్ బాస్ చేతిలో కూడా ఉండదు. ఆ ఓట్స్కి రెస్పెక్ట్ ఇస్తారు, ఓట్స్కి ఖచ్చితంగా రెస్పెక్ట్ ఇస్తారు బీబీ టీం. ఓకే, కాకపోతే ఆ ఓట్స్ అనేవి ఎలా ఉండాలంటే చాలా మార్జినల్గా పైకి ఉండాలన్నమాట, చిన్న మార్జిన్ కాకుండా. సో మీరు అనుకున్న కంటెస్టెంట్స్కి మీరు ఓటేయండి. ఇది నా అనాలిసిస్ నచ్చితే ఒక లైక్ కొట్టండి. దట్స్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్, మీ సురేంద్ర.